దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువైన ప్రాంతం భద్రాచలంలో అక్రమ నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. గిరిజన ప్రజల ప్రాంతంగా ఎస్టీ నియోజకవర్గం ఉన్న ఈ ప్రాంతం గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి మేవళింపుతో రామయ్య సేవలో కలకలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం భద్రాద్రిలో ఆ పరిస్థితి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో వలస వచ్చిన గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపట్టి స్థానిక గిరిజన ప్రజలను రామయ్యకే దూరం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గతంలో గిరిజనులు ఏ పని మొదలుపెట్టినా పనులకు వెళ్లే ముందు రాముల వారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. రామాలయంలో మాడవీధులని గిరిజనులు సందడి కనిపించేది. కానీ రాను రాను ఆ ప్రాంతం అంతా అక్రమ నిర్మాణాలు జరిగాయనే వాదన వినబడుతున్నాయి. దేవాలయానికి వెళ్లే భక్తులకు దారి కూడా లేకుండా వందల సంఖ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లు ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకులు అండదండలతో లాడ్జ్లు, సత్రాలు, రెస్టారెంట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామాలయంకు వెళ్లే దారిలో ఉన్న శ్రీపతి ఆలయం 6 అంతస్తుల బిల్డింగ్ కూలడం, ప్రమాదంలో 2 మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా ట్రస్ట్ పేరుతో రాజకీయ పలుకుబడితో అక్రమ నిర్మాణం చేసి అమాయక కూలీల చావుకు భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ కారణమయ్యారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లకు పైబడి ఇంటిపై 6 ఫ్లోర్లు స్లాబ్ వేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. 120కి పైగా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే కేవలం 24 నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో స్నేహంగా మెలుగుతూ హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జ్లు, హాస్పిటల్స్ ఇలా పలు వ్యాపార సముదాయాలన్నీ అక్రమంగా నిర్మించడంతో భద్రాచలం ఇప్పుడు డేంజరస్ లివింగ్ ప్రాంతంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం శ్రీపతి నిలయంలో పాటు పలు చోట్ల 70కి పైగా డ్రైనేజీలపై, పాత భవనాలపై అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, దీనిపై ఉన్నతాధికారులు కలగజేసుకుని వాటిని తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో పిసా చట్టాన్ని ఉల్లంఘించి స్థానికేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. రామయ్య సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా ప్రభుత్వమే ఆయా భూముల్లో అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు భద్రాద్రిలో అక్రమ కట్టడాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని, ఆ నియోజకవర్గంలోని కట్టడాలకు అనుమతులు ఉండవు, ఎవరైనా ఫిర్యాదులు చేస్తే బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఏజెన్సీ చట్టాలను తొంగలో తొక్కుతూ స్థానికేతరులకు పెట్టేకపోతున్న వైనం కూడా ఆ గిరిజన ప్రాంతంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణాయదిగా పేరుగాంచింది శ్రీ సీతారామ స్వామి ఉన్నటువంటి ప్రాంతం ఎంతో మహోన్నతమైనటువంటి ప్రాంతంలో ఇప్పుడు కబ్జాల పర్వం, అక్రమాల పర్వం కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా అక్రమ కట్టడాలు అనేవి పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. ముఖ్యంగా రామాలయం ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇవన్నీ కూడా ఉండటంతో ఆయా ప్రాంతాలకు వచ్చే భక్తులకు కూడా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ప్రమాదంలో శ్రీపతి నిలయం అనే ఒక కట్టడం కట్టారు. ఆ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. అక్కడ జరిగిన కుప్పకూలిన బిల్డింగ్ ప్రమాదంలో 2 మృతి చెందడం జరిగింది. స్థానికంగా కూలికి వచ్చిన వాళ్ళు తాపీ మేస్త్రులు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఇంకా చాలా చోట్ల కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోవాలని భద్రాద్రి వాసులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మూడో వీధుల్లో సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో లాడ్జులు, అలాగే రెస్టారెంట్లు, కొన్ని సత్రాలు కూడా నిర్మించారు. వీటి మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. చాలా మంది ఫిర్యాదుదారులు ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు. 120కి పైగా శ్రీపతి ఫిర్యాదులు వచ్చినా కూడా కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పాటుగా ఇంకా చాలా బిల్డింగులు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. చాలా చోట్ల కూడా అక్రమంగా డ్రైనేజీల మీద, అలాగే రోడ్డువే వచ్చే ప్రాంతాల మీద కూడా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఆదివారం రోజున స్లాబ్స్ వేయడం అనేది భద్రాచలంలో ఆనవాయితీగా మారింది. అధికారులు ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల అండదండలు, అలాగే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలు చూసుకొని స్థానికంగా స్థానికేతరులు ఎక్కువగా ఈ బిల్డింగులు కన్స్ట్రక్షన్ కట్టడం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కావచ్చు, అలాగే డిపిఓను కావచ్చు, ముఖ్య అధికారులు కావచ్చు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు కావచ్చు, అందరినీ కూడా గిరిజనులు కూడా వేడుకుంటున్నారు. పీసా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ చాలా ప్రాంతాల్లో కూడా అక్రమ కట్టడాలని పెట్టలేకపోతున్నాయి. G+1 కట్టడానికే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా G+5 వరకు కడుతున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా భద్రాచలం అనేది చాలా
మహోన్నతమైన ప్రాంతం. ఈ ప్రాంతం దక్షిణాదిగా పేరుగాంచింది. దేశ విదేశాలంతా కూడా భక్తులు వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేని పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున హోటల్స్ అన్ని కూడా 5-6 స్టేర్స్ కట్టడంతో వాటిలో రక్షణ కూడా లేని సిచ్యువేషన్ ఉంది. వాటిలో చాలా వరకు కూడా అక్రమ కట్టడాలే అని చెప్తున్నారు. వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. గిరిజనేతరులు వచ్చి తమ దగ్గర G+1 కంటే ఎక్కువగా బిల్డింగ్స్ కడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోరంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పటికే పలు రకాల బిల్డింగ్ల మీద ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ చూసి చూడనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నాం. కింది స్థాయి అధికారులు పై స్థాయి అధికారుల పేరు చెప్పడంతో తప్ప ఎక్కడ కూడా పనులు అయితే జరగట్లేదు. ప్రస్తుతం శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామ ఉత్సవాలు. హిందువుల కోసం దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ భక్తులు నివాసంగా ఉండేటువంటి ప్రస్తుతం షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి లాడ్జ్లన్నీ కూడా సెక్యూరిటీ ఉందా అంటే అది కూడా లేని సిచ్యువేషన్ కనపడుతుంది. చాలా హోటల్స్ కూడా సరైన వస్తువులు ఉన్నప్పటికీ కూడా పర్మిషన్స్ అనేవి ఎక్కడ లేవు. చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేయాలి. పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అలాగే శ్రీపతి నిలయం ఏదైతే అక్రమంగా కట్టి కూలిపోయినటువంటి బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కు సంబంధించి మరో 2-3 చోట్ల కూడా ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఇంకా నిర్మాణం అవుతున్నాయి. వాటికి కూడా ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అధికారులకు వచ్చాయి. భద్రాచలం సంబంధించి పంచాయతీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి కూడా తను డిపిఓకు సిఫార్సు చేశాను, ఆ అక్రమ కట్టడాన్ని కట్టొద్దని ముందుగానే చెప్పానని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. కానీ ఈ అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఈ బిల్డింగ్స్ అనేవి అక్రమంగా నిర్మాణం అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి భద్రాచలం చాలా మెయిన్ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతానికి లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. శ్రీరామనవమికి దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు కూడా భక్తులు వచ్చి గోదావరిలో స్నానాలు చేసి ఆ తర్వాత హోటల్స్ లో లాడ్జ్ లో ఉంటారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా అంటే లేదని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు స్టే చేసేటటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కి సెక్యూరిటీ అనేది ఉందా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి శ్రీరామనవమికి వచ్చే భక్తులను కాపాడాలని స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కోరుతున్నారు. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.